as the word of God reveals, దేవుని యొక్క వాక్యములో బయలుపరచబడిన కొలది worship is the greatest ministry one can render unto God. దేవుని కొరకు ఎవరైనా చేయగలిగే ఉన్నతమైన పరిచర్య ఆరాధన పరిచర్య. Don't think preaching and shouting, giving good message, ఏదో మంచి వర్తమానం ఇవ్వటమో అరవటమో లేదా వాక్యం చెప్పటమో అది కాదు. or doing some miracles. లేదంటే అద్భుతాలు చేయటం పరిచర్య కాదు. All these things are secondary things. ఇవన్నీ కూడా తరువాత వస్తాయి. Worship is the most important ministry God expects from every believer. ఆరాధన అనేది దేవుడు ప్రతి ఒక్క విశ్వాసం నుండి కోరుకునే ఉన్నతమైన పరిచర్యగా ఉంటుంది. David was growing. దావీదు ఎదుగుతున్నాడు. He was spiritually growing in such an extent. తాను ఆత్మీయంగా ఎలాంటి స్థాయికి చేరుకున్నాడంటే He became a man. God gave him a title saying he's the man after my own heart. దేవుడు దావీదుకి ఇచ్చిన బిరుదు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. And to no one he repeated this title. ఎవరికి కూడా మరలా ఈ బిరుదును దేవుడు ఇవ్వలేదు. He became so close to the heart of God. దేవుని యొక్క హృదయానికి ఎంతో ప్రియుడయ్యాడు. What did he do? తాను చేసిన పనేంటి? What miracles he has performed? తాను ఏ అద్భుత కార్యాలు చేశాడు? Where he gave the messages? తాను ఎక్కడికి వెళ్ళి ఆరాధన వర్తమానం చెప్పాడు? Where he shouted in the mic? లేదంటే మైక్ లో ముందు ఎక్కడ అరుస్తూ వచ్చాడు? He did only one thing. తాను ఒకే ఒక పని చేశాడు. Always he worshipped the Lord. Says Psalm 34:1 says, 34వ కీర్తన మొదటి వచనంలో రాయబడింది, I bless the Lord at all times and his praises shall continually be in my mouth. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండునన్నాడు. Only one thing he learned in his life. తన జీవితంలో ఒక్క విషయాన్ని నేర్చుకున్నాడు. We don't know whether he was a preacher. తాను బోధకుడా లేదా మనకు తెలియదు. But once we know that he was a worshipper. కానీ తాను ఆరాధకుడన్న నిర్ధారణ ఉంది. I bless the Lord at all times. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. Every situation, sorrow, joy, peace, trouble, storm, wind, sickness, whatever it may be. ప్రతి ఒక్క పరిస్థితిలో అది ఏమైనా బాధ అయినా, నిష్ఠూర్పైన, నిరుత్సాహమైన, శ్రమలైన, తుఫానైనా, సంతోషమైన ఏ పరిస్థితి అయినా నేను దేవుని స్తుతిస్తానన్నాడు. He could find the secret of God. తాను దేవుని గురించిన రహస్యమును మర్మమును గుర్తెరగగలిగాడు. And that he learned. అది తాను నేర్చుకున్నాడు. Other than that he did not learn anything. దానికి మించి తాను ఏది కూడా నేర్చుకోలేదు. Because he was almost spent his time in the wilderness. ఎందుకొరకంటే తన సమయమును అధిక సంఖ్యలో అరణ్యములో అడవుల్లో గడుపుతూ వచ్చాడు. Worship. ఆరాధన. Spend more time in worshiping the Lord. ప్రభుని ఆరాధించటములో అధిక సమయమును కేటాయించే వారమై ఉండాలి. Lot of young people sitting in the front. ఇక్కడ ముందు వరుసల్లో చాలా మంది యవనస్తులు కూర్చొని ఉన్నారు. I advise you, spend more time in worshiping the Lord. You can see your lifestyle will be changed drastically. In spiritual standard will go up. నేను మీకు ఇచ్చే సలహా, మీరు ప్రభువుని అధిక సమయము ఆరాధించడంలో గడపండి. మీ యొక్క జీవన విధానము, మీ జీవన శైలి మారిపోయి ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. When God was speaking to the Samaritan woman, ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు what he said? ప్రభు అన్న మాట In English version it says, ఇంగ్లీష్ లో రాయబడింది, Father seeketh them that worship him in truth and spirit. తండ్రి ఎవరైతే ఆయనను ఆత్మతోను సత్యముతోను యథార్థముగా ఆరాధిస్తారో అట్టి ఆరాధకులను ఆయన వెతుకుతున్నాడు. He is seeking them. ఆయన వారిని వెతుకుతున్నాడు. He is not seeking for the preachers. ఆయన బోధకులను వెతకట్లేదు. He is not seeking for the great people. లేదంటే గొప్ప గొప్ప వారిని వెతకట్లేదు. Bible very clearly says, he seeketh them that worship. బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడింది, ఆయనను ఆరాధించే ఆరాధకులను వెతుకుతున్నాడు. All these things speaks about the importance of worship God expects in the life of believers life. ఇవన్నీ కూడా విశ్వాసుల యొక్క జీవితంలో ఆరాధనకు మనము ఇవ్వవలసిన ప్రాధాన్యతను దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు. Please learn this secret. కాబట్టి ఈ మర్మమును దయచేసి నేర్చుకోండి. We all pray. మనమందరం ప్రార్థిస్తాము. Yes, we pray so much. మనం ఎంతో ప్రభుని ప్రార్థిస్తాము. I'm not telling you not to pray. నేను మిమ్మల్ని ప్రార్థించట్లేదని చెప్పట్లేదు. That is good. అది మంచిదే. I think worshipping more than prayer is the desire of the God. ప్రార్థన కన్నా ప్రభుని ఆరాధించడం అనేది
దేవుని యొక్క హృదయాంతరంగము నుండి కోరిక ఉంటుంది. Every day. ప్రతి దినము You get up early in the morning. మీరు వేకుజామునే లేచినప్పుడు Spend more time in worshiping. ప్రభుని ఆరాధించడంలో అధిక సమయాన్ని గడపండి. Once you do this, ఒక్కసారి ఈ విధంగా చేస్తే and the time will come, ఒక సమయం వస్తుంది, you will never know how much you have spent in the presence of the Lord in worshiping Him. మీరు ప్రభు యొక్క సన్నిధిలో ఎంతసేపు ఆయనను ఆరాధిస్తూ గడుపుతున్నారో మీకు ఏమాత్రం కూడా తెలియకుండా అధిక సంఖ్యలో You will ఆరాధిస్తుంటారు. be wondering, మీరు ఆశ్చర్యపోతారు, so much time I spent in worshiping. నేను ఇంత సమయమును ప్రభుని ఆరాధించడంలో గడిపానా? Believers, please learn this worshiping. We have been born again years and years, and still we come to the house of God on Sunday after while worshiping is overing. మనము రక్షించబడి అనేక సంవత్సరాలు అవుతున్నాయి, అయినప్పటికీ కూడా ఆదివారము ఆరాధన సమయానికి వచ్చేసరికి ఆరాధన అయిపోయే సమయానికి అనేక మంది వస్తుంటారు. Simply that speaks that you have no value for worship. అది దేన్ని సూచించేదిగా ఉంటుంది అంటే నీ జీవితంలో ఆరాధనకు ఎలాంటి విలువ లేదని సూచిస్తుంది. That is the reason there is a spiritual stagnation, decay in our spiritual life. ఆ కారణాన్ని బట్టే మన ఆత్మీయమైన జీవితంలో పతనము, నిలిచిపోయిన స్థితి ఉంటుంది. Fruitless life. ఏ మాత్రము ఫలభరితము లేని జీవితము. Learn worshiping. ప్రభుని ఆరాధించటము నేర్చుకోండి. Spend worshiping in the Lord. ఆరాధనలో ప్రభుతో సమయమును గడపటము నేర్చుకోండి. Today we are going to see a beautiful worship took place at the cross on Good Friday. ఈ దినాన శుభ శుక్రవారము దినమున ఒక చక్కటి ఆరాధన కార్యక్రమము ప్రభువుని సిలువ వేసిన యొద్ద జరిగించబడింది మనము చూస్తాము. When he was on the cross, ప్రభువు ఆ సిలువలో ఉన్నప్పుడు, when he shouted and gave up this life, ఆయన కేక వేసి తన ప్రాణమును తండ్రికి అప్పగించినప్పుడు immediately worship meeting started. వెంటనే ఆరాధన కార్యక్రమం Can you ఆరంభించబడింది. imagine who worshipped? ఎవరు ఆరాధించారో ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? Quick. త్వరగా చెప్పండి, ఎవరు ఆరాధించారో? ఎవరు? ఎవరు? తీఫా? కింగా? ఏ కింగమ్మా? ఎక్కడ? సైనికుడా? ఏ సైనికుడు? Anyhow, centurion. శతాధిపతి. Centurion means he is captain over 100 soldiers. శతాధిపతి అనగా 100 మంది సైనికుల పైన తాను అధికారి ఉంటున్నాడు. He was not a Jew. తాను యూదుడు కాదు, He was a Roman. తాను రోమియుడై He is the ఉంటున్నాడు. one persecuted the Lord Jesus యేసు Christ. క్రీస్తు ప్రభువాని హింసించిన వాడు. When he was fallen down, యేసు క్రీస్తు ప్రభువారు పడిపోయినప్పుడు he scourged him with the and then told him to get up, carry your cross. కొరడాతో ప్రభువారిని కొట్టి లేచి నీ సిలువ ఎత్తుకొని నడువు అని చెప్పిన వాడు. Pilate has given whole responsibility of the crucifixion to one centurion. యేసు క్రీస్తు ప్రభువారిని సిలువ వేసే బాధ్యతంతా కూడా ఒక్క శతాధిపతికి పిలాతు అప్పగించాడు. Every centurion will have 100 soldiers with him. ప్రతి ఒక్క శతాధిపతి వెనుక 100 మంది సైనికులు As ఉంటారు. the Jesus Christ was carrying the cross, యేసు క్రీస్తు ప్రభువారు సిలువ ఎత్తుకొని వెళ్ళేటప్పుడు there were 100 soldiers around him. 100 మంది సైనికులు తన చుట్టూ ఉంటారు. And this captain, this centurion, sitting on the horse with scourge in his hand, following him, and whenever is required, he was scourging the Lord. ఈ యొక్క నాయకుడు, ఈ యొక్క శతాధిపతి తన గుర్రము పైన కూర్చొని తన చేతిలో కొరడా ఉంటుంది, ఎక్కడ అవసరమో అక్కడ ప్రభుని కొడుతూ ముందుకు They నడిపిస్తారు. are very, very cruel. వారు ఎంతో కఠినాత్ములై ఉంటారు. They don't know what is the grace and mercy. వారికి అసలు కృప, కనికరము, జాలి అన్నది ఏమాత్రం ఉండదు. They only know they get great pleasure in scourging the people more and more. వారు ప్రజల్ని శిక్షించి కొడుతములో వారు సంతోషించి ఆనందిస్తుంటారు. కొరడాతో కొట్టడంలో. కొరడాలతో కొట్టటములో They take pleasure in that. వారు ఆ విధంగా కొట్టటములో ఆనందిస్తారు. When a person is dying, ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు he pierced his side. పక్కలో బల్లెముతో పొడిచాడు. Can anyone do that? ఎవరైనా ఆ విధంగా చేయగలుగుతారా? Almost he is dying. అతను చనిపోతున్నాడు. He took the sword and
pierced his side. అక్కడ బల్లెము తీసుకొని పక్కలో పొడుస్తున్నాడు. Very cruel centurion means very cruel man. ఎంతో క్రూరులు, ఎంతో కఠినాత్ములు, శతాధిపతి అనగా కఠినాత్ములు. And that centurion, ఆ శతాధిపతి, he was responsible for and nailing him to the cross. యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువకు మేకులతో కొట్టడానికి బాధ్యత వహించినాడు. Mercilessly he was hammering the nails. ఏ మాత్రము కూడా కనికరము లేకుండా మేకులతో సిలువ కొట్టాడు. And it has స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. that's enough. అది చాలు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచు. This person glorified God. ఈ యొక్క వ్యక్తి దేవుని మహిమపరిచాడు. It means he worshipped God. దాని అర్థము తాను దేవుణ్ణి ఆరాధించాడు. What courage it needs to worship him when thousands of enemies standing all around. తన చుట్టూ కూడా వేల సంఖ్యలో, వందల సంఖ్యలో శత్రువులు చుట్టుముట్టు ఉన్నప్పుడు వారి మధ్యలో ఏ విధంగా దేవుని He ఆరాధించగలిగాడు? never bothered what is going to happen to him. తనకు ఏం జరుగుతుందా, తన పరిణామం ఏ విధంగా ఉంటుందో ఏ మాత్రమూ He పట్టించుకోలేదు. worshipped the Lord. తాను ప్రభుని ఆరాధించాడు. He is a righteous God. ఈయన నీతిమంతుడైన దేవుడు. Oh, he has offered his praises unto him ఆ విధంగా తన స్తుతులను ప్రభుకు అర్పించాడు. openly with shout. బాహాటముగానగా బిగ్గరగా ఆరాధించాడు. He is a righteous man. ఆయన నీతిమంతుడు. And he glorified God. ఆ విధంగా అంటూ దేవుని మహిమపరిచాడు. Means he worshipped God. దాని అర్థము దేవుని ఆరాధించాడు. This was the last worship when Jesus Christ's body was still in this world. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఇదే చివరి ఆరాధన ఉంటుంది. When he died, this is the first worship. ప్రభువు చనిపోయినప్పుడు ఇదే మొదటి ఆరాధన. When he gave up his life, ప్రభువు ఆయన ప్రాణమును తండ్రి చేతికి అప్పగించి చనిపోయినప్పుడు immediately he worshipped. వెంటే శతాధిపతి ఆరాధించాడు. First man మొట్టమొదటి వ్యక్తి to worship the Lord after his crucifixion. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తరువాత మొట్టమొదటిగా ఆరాధించిన వ్యక్తి. He was not a believer. తాను విశ్వాసి కాదు. You and I, we call ourselves believers. I don't know what type of believers we are. నిన్ను అంటే మనము విశ్వాసులమని పిలుచుకుంటాము కానీ ఎలాంటి విశ్వాసులం అర్థం కాదు. That man so much faith to worship God. ఆ యొక్క వ్యక్తి దేవుని ఆరాధించడానికి ఎంతో విశ్వాసాన్ని Today కలిగి ఉన్నాడు. believers have not found that value to worship the Lord. ఈ దినాల్లో విశ్వాసులు దేవుని ఆరాధించే ఆ విలువను కనుగొనలేకపోతున్నారు. One very serious thing. ఒక ఎంతో తీవ్రమైన విషయము. He declared తాను ఏమని వెల్లడి చేశాడంటే the judgment of Roman emperor is wrong. రోమా శతాధిపతి, రోమా సైనికులు లేదా రోమా న్యాయాధిపతి ఏదైతే తీర్పునిచ్చాడో అది తప్పుడు తీర్పు అని చెప్తున్నాడు. You know what will be the punishment? ఆ విధంగా చెప్పుట లేదా ప్రవర్తించటాన్ని బట్టి వచ్చే శిక్ష ఏంటో తెలుసా? He will be stoned and kill anybody who speaks against the government.
ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే రాళ్లతో కొట్టబడి చంపబడతారు. He being a Roman centurion, తాను రోమా శతాధిపతి అయ్యుండి he is speaking against the Romans. తాను రోమీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. He is speaking the truth. తాను సత్యాన్ని His మాట్లాడుతున్నాడు. eyes were enlightened. తన యొక్క మనోనేత్రములు వెలిగించబడ్డాయి. His heart was తన opened. యొక్క హృదయం తెరవబడింది. He could worship him. తాను ప్రభుని ఆరాధించగలిగాడు. He did not care the consequences, what consequences will take place later on. తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వాటిని ఏమాత్రము కూడా పట్టించుకోలేదు. I have meditated upon this one verse so much, I did not get the answer. ఈ యొక్క మాటను నేను ఎంతగానో ధ్యానిస్తూ వచ్చాను కానీ దాని జవాబు నాకు దొరకలేదు. What punishment they might have given to him because of telling these ఈ words. యొక్క మాటలు శతాధిపతి చెప్పటాన్ని బట్టి తనకు ఏ శిక్షను విధించుంటారో తెలియదు. In Matthew Gospel, మత్తయి రాసిన సువార్తలో same man says, ఇదే వ్యక్తి అంటాడు, he is a son of God. ఆయన దేవుని కుమారుడు. That is another terrible word. ఇంకో భయంకరమైన వ్యతిరేకపు మాట. All Jews were burning in them, saying he claims to be a son of God. యూదులందరూ కూడా ప్రభువు దేవుని కుమారుడుగా వెల్లడిపరుచుకున్న కారణాన్ని బట్టి వారు పళ్ళు కొరుకుతూ ఎంతో కోపాన్ని చూపించారు. Because he claims to be a son of God. ఎందుకంటే దేవుని కుమారుడుగా But వెల్లడిపరుచుకుంటున్నారు this ప్రభువు. centurion says, కానీ శతాధిపతి అన్నాడు, he is the son of God. ఈయన దేవుని కుమారుడు. I don't know. He might have stoned. He might have hanged. He might have shot dead. బహుశా ఆ విధంగా పలికినందుకు తనను రాళ్లతో కొట్టి చంపారో, లేదా ఉరి తీసి చంపారో, లేదంటే తనను అంటే తలను నరికేశారో, ఏ విధంగా చంపారో తెలియదు. These words are against the Romans and against the ఈ Jews. యొక్క తాను పలికిన ఈ మాటలు రోమా ప్రభుత్వంకు వ్యతిరేకమైన మాటలు, యూదులకు వ్యతిరేకమైన మాటలు. Matthew chapter 27 మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము and verse 54. 54వ వచనము. శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని, He is a son of God. ఈయన దేవుని కుమారుడు. Oh, what a contradictory statements he made, not knowing what punishment is ahead for him. తనకు ఎలాంటి శిక్ష వస్తుందో ఏ మాత్రము కూడా పట్టించుకోకుండా ఎలాంటి ప్రభుత్వములకు యూదులకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారో చూడండి. Definitely he might have beheaded, or he might have stoned, or he might have hanged, some punishment, because no one can tolerate these words. ఖచ్చితంగా ఉరి తీసిండవచ్చు, లేదా రాళ్ళతో కొట్టి చంపిండవచ్చు, లేదా తలని నరికేసిండవచ్చు. ఏదో ఒక శిక్ష తనకు వచ్చిండవచ్చు. ఎందుకంటే ఈ మాటలు ఎవరు కూడా సహించలేరు. He worshipped the Lord and paid the price. తాను ప్రభువుని ఆరాధించి క్రయమును చెల్లించాడు. What price you have to pay for worshiping God? నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి ఏ క్రయాన్ని చెల్లిస్తావు? What price you have to pay? ఏ క్రయాన్ని చెల్లిస్తావు? Just to come half an hour early, it is so difficult for you. ఒక అర్ధ గంట ముందు రావటమే నీకెంతో కష్టకరంగా Come ఉంటుంది. and join the worship meeting. It is such a great burden for you. ఆరాధన కార్యక్రమంకు వచ్చి ఆరాధనలో పాల్గొనటం ఎంతో గొప్ప భారంగా ఉంటుంది. Look at this heathen man. ఇది చూడండి, అన్యుడు He worshipped the Lord. ప్రభుని ఆరాధించాడు. He paid the price. తాను క్రయాన్ని He చెల్లించాడు. lost his life. తన యొక్క ప్రాణమునే పణంగా పెట్టాడు. Immediately they might have first ousted from the job. వెంటనే ఈ మాటలు విన్న వెంటే ఉద్యోగంలో నుండి తీసివేసి ఉండవచ్చు. Then the required punishment. దాని తరువాత తగిన శిక్ష. Till I go to heaven, నేను పరలోకానికి వెళ్ళేంత వరకు I am not comforted about the judgment what came upon him. తన పైన ఏ తీర్పు వచ్చిందో ఆ తీర్పును గురించిన స్పష్టత నాకు లేదు. When I go to heaven, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు I will go to heaven. నేను ఖచ్చితంగా పరలోకానికి I will వెళ్తాను. see the centurion. నేను అక్కడ శతాధిపతిని I'll చూస్తాను. go to him. నేను తన దగ్గరికి Brother, వెళ్తాను. what happened to you? సహోదరుడా, నీకేం జరిగింది? What a open declaration. నువ్వు అంత బాహాటముగా నువ్వు వెల్లడి You చేశావు. said he is the son of నువ్వు God. అన్నావు కదా ఆయన దేవుని కుమారుడని. You said he is a righteous man. ఆయన నీతిమంతుడని చెప్పావు. And you worshipped him. నువ్వు ఆయనను ఆరాధించావు. Then what happened? చెప్పు, నీకేం జరిగింది? Probably he may say, బహుశా తాను అంటాడు,
Brother, nobody asked this question. సహోదరుడా, ఎవరు కూడా నన్ను ఈ ప్రశ్న అడగలేదు. So many have come, nobody bothered. ఎంతో మంది వచ్చారు కానీ నన్ను పట్టించుకోలేదు, ఈ ప్రశ్న అడగలేదు. What made you to answer? అసలు నీవు నన్ను ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటి? I tell him, brother, I have been meditating lifelong on this. సహోదరుడా, నా జీవిత కాలం అంతా కూడా ఈ మాటను ధ్యానిస్తొచ్చాను. Then he will say, అప్పుడు తనంటాడు, what punishment they have given me. ఏం శిక్ష ఆ ప్రభుత్వము తనకి ఇచ్చిందో చెప్తాడు. He will say, they have given me very, very severe punishment. తనంటాడు కదా, అయ్యా నాకెంతో తీవ్రమైన శిక్షను వారు ఇచ్చారు. But doesn't matter. అయినా పర్వాలేదు, Doesn't matter. అయినా పర్వాలేదు, I am here. నేను ఇక్కడున్నాను, I am here. నేను ఇక్కడున్నాను, I am in the heaven. నేను పరలోకంలో ఉన్నాను. The Lord whom I pierced, now I always be with him. నేను ఏ ప్రభునైతే బల్లెముతో పొడిచానో ఆ ప్రభుతో పాటు ఇక్కడ The ఉంటున్నాను. Lord whom I worshipped on the cross, daily I worship him now. ఏ ప్రభునైతే సిలువ యొద్ద నేను ఆరాధిస్తొచ్చానో ఈ దినము దివారాత్రుల ప్రభుని ఆరాధిస్తున్నాను. What a worship meeting. ఎలాంటి అద్భుతమైన ఆరాధన కూడిక. Our Lord is worthy to be worshipped. మన యొక్క ప్రభువు ఆరాధనలకు యోగ్యుడు. Do you know the value of worshiping the నీకు Lord? ప్రభుని ఆరాధించటం యొక్క విలువ తెలుసా? If you know the value of the worshiping ఒకవేళ God, ఆరాధన యొక్క విలువ తెలిస్తే you will not be 5 minutes late for the worship నువ్వు meeting. ఆరాధనకు 5 నిమిషాలు కూడా ఆలస్యంగా రావు. It is not possible. అది సాధ్యమే కాదు. You may give 100 reasons I cannot accept. నువ్వు వందల సంఖ్యలో కారణాలు సాకులు చెప్పినా If you అంగీకరించు. love the Lord, నువ్వు ప్రభుని ప్రేమిస్తే you pay the cost నువ్వు క్రయాన్ని చెల్లిస్తావు, and worship him. ఆయనను ఆరాధిస్తావు. He is worthy to be worshipped. ఆయన ఆరాధనలకు యోగ్యుడు. He took all our punishment on the cross. ఆయన మనందరి శిక్షను కలువరి సిలువలో భరించాడు. He said, truly, he is a righteous man and he glorified God. శతాధిపతి పలికిన మాట నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుణ్ణి మహిమపరచెను. In Matthew he says, truly he is the Son of God. మత్తయి రాసిన సువార్తలో నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పాడు. What a heavy price he paid to worship God. ప్రభుని ఆరాధించడానికి ఎలాంటి గొప్ప క్రయమును చెల్లించాడు. What is the problem with you young people here? ఇప్పుడు ఇక్కడున్న యవనస్తులు మీలో ఉన్న సమస్య ఏంటి? When did you open your mouth? మీ యొక్క నోరును తెరిచి ఎంత కాలమైంది? So many are here. చాలా మంది ఇక్కడ ఉన్నారు. Months together. నెలలు గడిపాయి, You have never opened the mouth. ఎప్పుడు నోరు తెరవలేదు. You never know the value of the crucified Lord. ప్రభు సిలువ వేయబడిన ప్రభు యొక్క విలువ మీకు తెలియదు. And that's the reason you shut your mouth. ఆ కారణాన్ని బట్టి నోరు మూసుకొని ఆరాధించు. When did you worship last? You answer this question to yourself. ఈ యొక్క ప్రశ్నకు మీరే సమాధానం చెప్పండి. మీరు చివరిసారి ప్రభుని ఆరాధించింది ఎప్పుడు? What a sad thing. ఎలాంటి విచారకరమైన విషయం ఇది. Let us worship him. మనము ఆయనను ఆరాధిద్దాము. Not only today is a Good Friday. ఈ రోజు శుభ శుక్రవారం అనే ఈ దినాన్ని ఆరాధించడం మాత్రమే కాదు. That doesn't make any sense. ఆ విధంగా ఆరాధించడంలో ఎలాంటి అర్థం ఉండదు. Every day. ప్రతి దినము, Every day. ప్రతి దినము First part of your life. నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత, మొదటి భాగము. You get up. నువ్వు లేచిన వెంటనే Kneel down. మోకరించు. And start worshipping the Lord. ప్రభుని ఆరాధించడం ఆరంభించు. You may not know what to worship. So much time how can I spend? You try for few days. You will not know how much time you spend in worshiping the అన్ని Lord. గంటలు అన్ని నిమిషాలు ప్రభుని ఏం ఆరాధించాలని నీకు ఆ సమయంలో తెలియకపోవచ్చు. కానీ నువ్వు ఆ విధంగానే మోకాళ్ళ మీద ఉండే ప్రయత్నము చేస్తుంటే ఒక దినం వస్తుంది, గంటల కొలది నిమిషముల కొలది ప్రభుని ఆరాధిస్తూనే ఉంటావు. This is my experience. ఇది నా అనుభవము కూడా. I do it every day in the morning. నేను ప్రతి దినము ఉదయకాలమున చేస్తాను. Every day. ప్రతి దినము I spend so much time in worshiping the Lord. ప్రభుని ఆరాధించడంలో ఎంతో సమయాన్ని గడుపుతాను. He is loving God. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. He gave his life. ఆయన ప్రాణమును మన కొరకు పెట్టాడు. He gave a price for you. ఆయన గొప్ప క్రయమును మన కొరకు The చెల్లించాడు. centurion will say, ఆ యొక్క శతాధిపతి అంటాడు కదా, oh, that punishment is nothing to be compared with the glory what I am seeing today. నేను ఈ దినాన ఏదైతే మహిమను చూస్తున్నానో ఆ మహిమతో పోల్చుకుంటే ఆ దినము నేను పొందిన శిక్షకు ఎలాంటి అంటే ఎంత ప్రాధాన్యత ఉండదో. No regret of getting that punishment. ఆ యొక్క శిక్ష పొందినందుకు నేనే బాధపడట్లేదు. What a glorious place I have come. ఎలాంటి మహిమకరమైన స్థలమునకు నేను వచ్చాను. If that time, if I have missed the Lord, I would have gone to eternal hell. ఒకవేళ ఆ సమయంలో నేను ప్రభు విషయంలో తప్పిపోయి ఉంటే నిత్య నరకానికి నేను వెళ్ళుండేవాడిని. Somehow I took courage and worshipped him. ఏదో విధంగా ధైర్యం తెచ్చుకొని ప్రభుని ఆరాధించాను. And today I am here. ఈ దినాన ఇక్కడ ఉన్నాను.
in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాను. Worship, worship, worship. Learn worshiping. Spend more time in worshiping. Aradh- Stop gossiping. ఆరాధించండి, ప్రభుని ఆరాధించడం నేర్చుకోండి, ప్రభుని ఆరాధించడంలో సమయంను గడపండి. మాట్లాడతాము ముస్లిం ముచ్చట్లను పక్కన పెట్టండి. Every day, ప్రతి దినము our Lord is worthy to be worshipped. మన ప్రభువు ఆరాధనలకు యోగ్యుడు. When nature could understand, సృష్టి అర్థము చేసుకోగలిగిన our Lord did not die for the nature. మన యొక్క ప్రభువు సృష్టి కొరకు చనిపోలేదు. He did not die for the moon and the star and the sun. ఆయన సూర్య చంద్ర నక్షత్ర తారల కొరకు ప్రాణం పెట్టలేదు. But they give so much of respect. అయినప్పటికీ కూడా సృష్టి అంతా కూడా ప్రభుకి ఎంతో మర్యాదను He కనపరుస్తుంది. died for you and me. కానీ నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి What చనిపోయాడు. value we have. మనము ఏ విలువనిస్తున్నాము? May our Lord open our eyes. మన ప్రభు మన కన్నులు తెరచును గాక. May Lord break our hardened మన hearts. ప్రభు మన కఠినమైన హృదయములను బద్దలు I చేయును. am talking about believers. నేను విశ్వాసుల గురించి These మాట్లాడుతున్నాను. days the worship has gone out of the ఈ believers. దినాల్లో విశ్వాసుల జీవితంలో నుండి ఆరాధన It has turned to be a కనుమరుగైపోతుంది. nominal thing. అది ఏదో నామకార్థం It అయిపోయింది. is not a nominal thing. అది నామకార్థమైంది కాదు. It is offering the worship to the creator of heaven and earth. ఆరాధన భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తకు With సమర్పించింది. trembling and fear we must run to the house of మనము God. ఎంతో భయముతో వణుకుతో దేవుని యొక్క మందిరమునకు We పరిగెత్తుకొని must రావాలి. wait for the time of worship. ఆరాధన సమయం కొరకు ఎదురు చూడాలి. He is good. ఆయన మంచి దేవుడు. He is wonderful God. ఆయన అద్భుతమైన దేవుడు. So much He loved us. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. What is that you are giving to Him? కాబట్టి ఆ గొప్ప దేవునికి నువ్వేం ఇస్తున్నావు? చెప్పు ఏమి ఇస్తున్నావు? ఏమిస్తున్నావు? You may saying, every Sunday I brought some offering and who Lord says who wants the offering when you don't have worship? నువ్వు అనవచ్చు, అయ్యా నేను ప్రతి ఆదివారం తెచ్చి కానుకలు ఇస్తున్నాను కదా అని. నీ ఆరాధన నువ్వు ఆరాధించలేనప్పుడు నీ కానుకలకు ప్రభువుకి ఎందుకు? Lord says, what for I want your money? ప్రభు అంటాడు కదా, నాకు ఆ డబ్బు ఎందుకు అంటాడు. I am not a beggar. నేను భిక్షగాన్ని కాదు, I gave that money to you. నేనే ఆ డబ్బుని నీకు ఇచ్చాను. You give me something more than that. దానికన్నా విలువైంది నాకు ఇవ్వు. What is that more than that? దానికన్నా విలువైంది ఏంటి? Worship. ఆరాధన. Let us not only now, let us go in the light of this centurion's life. Let us humble. Let us pour our heart and worshiping Him. కాబట్టి ఇప్పుడు మాత్రమే కాదు, శతాధిపతి చేసిన ఆరాధన వాక్యపు వెలుగులో మనము కూడా మన హృదయములను ప్రభు యొక్క సన్నిధిలో కుమ్మరిద్దాము. మనము జీవిత కాలమంతా కూడా ప్రభుని ఆరాధించే ఆరాధకులుగా ఉందాము. How much He loved us. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో. May God help us దేవుడు మనకు సహాయం చేయను to గాక. pour our heart before Him in worshiping Him. ప్రభుని ఆరాధించడంలో మన హృదయములను కుమ్మరించుటకు ఆయన సహాయం చేయను గాక. We'll go to worship. ఆరాధనలో ప్రవేశిద్దాము.